విజయనగరం జిల్లా పెద్దల ఆదేశాల మేరకు యువత అందరం కలిసి వచ్చి యువత పోరు అనే కార్యక్రమం కలెక్టరేట్ వద్ద కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మేము హామీలు ఇచ్చారో గత ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిస్తా అన్నారు, లేదంటే ఫీజు రీయింబర్స్మెంట్ మీద గురించి కానీ సూపర్ 6 విషయంలో వచ్చేసరికి యువతకి జరిగిన అన్యాయం గురించి మేము కలెక్టరేట్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014లో కూడా అదే హామీ ఇచ్చారు. ఏదైతే ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తా ఉన్నారు, అది ఇవ్వకపోగా మళ్ళీ ఇప్పుడు దాన్ని 3000 చేసే అన్నారు. ఇప్పుడు కాకపోతే మళ్ళీ వచ్చేసరికి 5000 చేస్తూ ఉంటాడు. యువత దీన్ని ఎవరు నమ్మే పరిస్థితులు ఇంక మరి లేరు. మా తరపున పెద్ద ఎత్తున యువత మాతో పాటు వచ్చారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కపట నాటకాలు చేస్తుంది. ఏదైతే అలా 20 లక్షలు హామీలు ఇచ్చారో ఉద్యోగాలు వస్తాయని, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న వాలంటీర్లను పీకేశారు, రేషన్ డీలర్లను పీకేశారు, బెవరేజెస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మన అన్నదమ్ములను పీకేశారు. ఇవన్నీ పీకేగా కొత్త ఉద్యోగం ఒక్కటంటే ఒక్కటి కూడా చూపించిన పరిస్థితి లేదు. కాబట్టి యువతకు ఏ పార్టీ వచ్చినా యువత ముందుండాలని అందరూ కోరుకునేది. ఖచ్చితంగా వాళ్ళని ముందుకు నడిపించాలి. మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చుకుంటే చాలా మంచిది. లేదంటే ముందు రోజుల్లో మరి ఇంకా తీవ్రంగా మేము ఖండిస్తాం. ఇంకా తీవ్రంగా మేము మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ.